ఓం గం గణపతియే నమః. హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2026 సంవత్సరంలో జనవరి నెలలో అంటే కొత్త సంవత్సరంలో పుష్యమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది? ఈ నెల నామం పేరేంటి? పీఠం పేరేంటి? అలాగే పూజా సమయాలేంటి? కొత్తగా ప్రారంభించేవాళ్ళు ఈ రోజున ప్రారంభించవచ్చా? ఈరోజు వినాయకుడికి ఏ నైవేద్యాలు సమర్పించాలి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మానవులకున్న అనేక కష్టాల నుంచి, సంకటాల నుంచి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం అండి. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని సంకష్టహర చతుర్థి వ్రతం అని కూడా అంటారు. మనం పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు నాడు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఒకవేళ సంకటహర చతుర్థి వ్రతము మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇలా రావడం చాలా విశేషమండి. కానీ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. మనకి తీరని కష్టం వచ్చినప్పుడు గానీ, ఆర్థికంగా బాలేనప్పుడు, పిల్లల చదువుల కోసం గానీ, ఉద్యోగం కోసం గానీ, ప్రమోషన్ కోసం గానీ, ఈ వ్రతాన్ని నిష్టగా భక్తి శ్రద్ధలతో 3 నెలలు గానీ, 5 నెలలు గానీ, 11 నెలలు గానీ, 21 నెలలు గానీ ఆచరిస్తే మనకున్న సంకటాలన్నీ తొలగిపోయి, మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయండి. మనం ఏ కోరికతో అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తామో, ఆ కోరికను మనసులో తలుచుకుని ముడుపనేది కట్టాలండి. ముడుపు కట్టి పూజ చేసుకుంటే గనక ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి నెలలో అంటే పుష్యమాసంలో సంకటహర చతుర్థి చవితి తిథి ప్రారంభం వచ్చి 2026 జనవరి 6 మంగళవారం ఉదయం 11:30 నుంచి ప్రారంభమై జనవరి 7వ తారీఖు బుధవారం ఉదయం 10:39 అయితే మనకు చవితి తిథి అనేది ముగుస్తుందండి. మనకి చంద్రోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు నాడే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి కాబట్టి జనవరి 6వ తారీఖు మంగళవారం నాడే మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలండి. ఈ నెల నామం పేరొచ్చి లంబోదర మహాగణపతి అనే నామంతో వినాయకుడిని పూజించాలండి. అలాగే పీఠం పేరొచ్చి సౌరపీఠం. మనకి ఈ రోజు చంద్రోదయ సమయం వచ్చి ఈ రాత్రి 8:55 మనకి చంద్రోదయ సమయం ప్రాంతం బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కో ప్రాంతం ఒక్కోలా ఉంటుంది. మీకు ఎవరికైనా సరే చంద్రోదయ సమయాలు కావాలితే గనక నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఈ జనవరి నెలలో వచ్చే సంకటహర చతుర్థి వ్రతం చాలా విశేషమండి. ఎందుకంటే మంగళవారంతో చవితి తిథి కలిసి రావడం చాలా అరుదండి. ఇలా వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకునేవారు ఈ రోజు ప్రారంభించండి. చాలా మంచిది. మీరు అనుకున్న అన్ని పనులు కూడా నెరవేరుతాయి. అలాగే జాతకంలో కుజదోషంతో బాధపడేవారు, వివాహం ఆలస్యమైన వారు, సంతానం లేనివారు ఈ రోజు ప్రారంభిస్తే చాలా మంచిదండి. జాతకంలో ఉన్న కుజదోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా కుడుములు గానీ, బెల్లం తాలికలు గానీ, ఉండ్రాలు గానీ, బెల్లం పరమాన్నం గానీ ఏదైనా సరే చేసి పెట్టవచ్చండి. ముడుపులో కట్టిన బియ్యంతోనే నైవేద్యాలనేది స్వామివారికి సమర్పించాలండి. అరటిపండ్లు గానీ, కొబ్బరికాయ గానీ, జాంకాయ గానీ ఏదైనా సరే పండ్లు కూడా సమర్పించవచ్చండి. ఈ పుష్యమాసంలో స్వామివారిని లంబోదర మహాగణపతిగా పూజించాలి కాబట్టి ఓం లంబోదర సంకటహర మహాగణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. సంకటాలను తొలగించి సంకటనాశన స్తోత్రాన్ని ఈ రోజు 11 సార్లు గానీ, 21 సార్లు గానీ తప్పకుండా పఠించాలండి. ఇలా పఠించడం వల్ల మనకున్న అన్ని పనుల్లోనూ సంకటాలు తొలగిపోయి విజయం అనేది చేకూరుతుంది. ఈ వ్రతం ఆచరించేవారు సాయంత్రం చంద్రదర్శనం అయ్యాక చంద్రునికి అర్ఘ్యం సమర్పించాకే ఉపవాసాన్ని విరమించాలండి. సో ఇదేంటి ఈ వీడియో. 2026 సంవత్సరంలో జనవరి నెలలో పుష్యమాసంలో వచ్చే సంకటహర చతుర్థి ఏ రోజున జరుపుకోవాలి, అలాగే చంద్రోదయ సమయాలు ఏంటి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.